ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. యువర్ ఆనర్, ఇంతకు ముందు కూడా ఒకసారి పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి తన సొంత మేనల్లుడితో ప్లాన్ చేసి భూదందా చేయాలని చూశారు ఈ ముద్దాయి. ఇప్పుడు కూడా అదే ప్రజల్ని అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలని చూశారు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు జమ చేయమని చెప్పి ప్రజల్ని కదిలించింది ఈవిడే. కానీ ఆ డబ్బు మొత్తాన్ని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని అనుకుంది. ఈవిడి గారి మాటలకి ఏమాత్రం బెదరని ఆ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని దయాదాక్షణ్యాలు లేకుండా తనని చంపేస్తే తన ఫ్యామిలీ రోడ్డున పడుతుందని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా నేనేం చేసినా ఈ చట్టాలు న్యాయస్థానాలు నన్నేం చేయలేవనే అధికార మదంతో షూట్ చేసి చంపేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్పిస్తున్నాను యువర్ ఆనర్. ఈ సాక్ష్యాధారాలన్నీ ప్రామాణికంగా తీసుకొని ఒక అమాయకుడి నిండు ప్రాణాలు తీసుకున్న ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ గన్లో నుంచి బుల్లెట్ ఎవరో దొంగలించి ఆ బుల్లెట్ వాడి ఎవరో హత్య చేశారు. ఆ హత్య నా క్లయింట్ చేసినట్టు చిత్రీకరించారు. ఇది ముమ్మాటికి అమాయకురాలైన నా క్లయింట్ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇలాంటి ఘోరాలు చూడకూడదనే న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టారనిపిస్తోంది. న్యాయం చేయవలసిన లాయర్లే ఇలా అన్యాయానికి అమ్ముడుపోతుంటే రానున్న రోజుల్లో న్యాయం కోసం కోర్టుకొచ్చే వాళ్ళు తక్కువైపోతారు. కోర్టు మీద గౌరవం, నమ్మకం తగ్గిపోకూడదు యువర్ ఆనర్. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా శిక్ష నుండి తప్పించుకోలేరు అని నమ్మకం వచ్చేలాగా మీ తీర్పు ఉంటుందనే నమ్ముతున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సార్, ఇది చాలా అన్యాయం జడ్జి గారు. అన్యాయం, 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 ఇది అన్యాయం. అవును, అన్యాయం, అన్యాయం, ఇది అన్యాయం.
రాజు జాగ్రత్త. ఏంట్రా నిన్నే కదరా మీ ఇద్దరు గొడవపడ్డారు, అప్పుడే కలిసిపోయారు. అది గొడవ కదన్నా, ఏదో నాటకం ఆడావంతే. నాటకమా? నాటకం ఏంట్రా? నిన్నొకడు మా దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తానన్నాడన్నా. అవునన్నా, ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఉన్నారు కదా, ఆవిడికి కనిపించేలా గొడవ పడమన్నారు. కనిపించేలా కాదురా, ఆవిడ కారు నుంచి దిగొచ్చేలా గొడవ పడమన్నారు. నేను అనాథ శరణాలయానికి బయలుదేరి వస్తుంటే దారిలో ఒక ఫ్యామిలీ గొడవ పడుతూ కనిపించింది. అక్కడ కారు ఆపి వెళ్ళి ఆ గొడవని క్లియర్ చేసి వచ్చాను. అందుకే గొడవ పడ్డట్టు నటించామన్నా. అంతా ఉత్తరనే. మీరు మీ తాగుబోతు వేశారు. ఏంట్రా నువ్వు చేసింది? ఏంట్రా మాతో గొడవ పడమని నీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా ఏంటి? మీరు చేసిన ఆ నాటకం వల్ల ఒక మర్డర్ జరిగింది. మీరు చేసిన ఆ గొడవ వల్లే దేవత లాంటి ఎమ్మెల్యే గారు జైలు పాలయ్యారు. అయ్యో, అవన్నీ మాకు తెలియదు సార్. వాడెవడో వచ్చి గొడవ పడమన్నాడు, గొడవ పడ్డాం అంతే సార్. ఒకడొచ్చి డబ్బు ఇస్తాను అంటే ఎందుకు ఏమని అడగకుండా చేసేయడమేనా? రేయ్, అసలు మీకు డబ్బు ఇచ్చి నాటకం ఆడమంది ఎవర్రా? ఎవరో తెలీదన్నా. వీడేనా? అతను అతను కాదన్నా. కాదన్నా. ఈవిడ? ఈవిడ కూడా కాదన్నా. కాదన్నా. వీడేనా? ఆహా, ఆయన కాదన్నా. కాదన్నా. ఈవిడ కూడా కాదు. వీడా? ఆహా, ఆయన ఈయన కాదన్నా. కాదన్నా. వీడు కాదా? కొంపతీసి అశోక్ ఏమన్నా ఉంటాడా? వీడా? అవును సార్, ఆయనే సార్. వీడే సార్.